డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. మనం 10th క్లాస్ అయిన తర్వాత 2001 తర్వాత చాలామందిని ఈరోజు 25 సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం. అయితే భారతీయ సంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే. అటువంటి మనకి అత్యంత పూజనీయులైనటువంటి గురువుల్ని 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. ఆచార్య దేవోభవ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను 2 దశాబ్దాల తర్వాత కలవడం చూడడం అనేది ఒక మధురానుభూతి.
మేము మీ నుంచి నేర్చుకున్నాం, మీ మాటలు విన్నాం, మిమ్మల్ని చూసి పెరిగాం. మేమంతా మీ చేత తీర్చిదిద్దిన వాళ్ళం. ప్రతి విద్యార్థి జీవితంలో మీరే మార్గదర్శులు, మీరే మమ్మల్ని నడిపించే లీడర్లు. గుర్తుగా మారిన వేళ గురువులు విద్యార్థులు గుండులు తడిసిన వేళ పనులన్నీ పక్కన పెట్టి పరుగు పరుగున చేరిన ఆ స్నేహం వేళ పాఠశాల మట్టిలో నాటిన జ్ఞాపకాలు, మనసులో మళ్ళీ మొలకెత్తిన క్షణాలు, నవ్వులు నొప్పులు కలలు కలసిన దారులు అన్నీ ఒకచోట చేరిన ఆ మధుర సన్నివేశాలు. పూర్వ విద్యార్థులు హృదయ కోవిలలో గురువుల ఆశీస్సులు దీపాలై వెలిగితే కాలం ఎంత దూరం తీసుకెళ్ళినా మన బంధం మాత్రం ఎప్పటికీ దగ్గరగానే ఉంటుంది. ఉపాధ్యాయులుగా మీరు మాకు ఇచ్చిన విద్య విలువలు క్రమశిక్షణే మాకు మా జీవితంలో నిలబడేలా చేసింది. ఈరోజు మేము మీ అందరినీ కలవగలుగుతున్నామంటే అది మీరు ఇచ్చిన శిక్షణ వల్లనే అనేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మిత్రులారా, అప్పట్లో పంచుకున్న నవ్వులు, చిన్న చిన్న గొడవలు, కలిసిన గడిపిన ప్రతి క్షణం ఈరోజు మళ్ళీ మనం ముందుకొచ్చాయి. ఈ సమ్మేళనము కేవలం కలయిక కాదు, మనసులను మళ్ళీ కలిపే అందమైన సంబరం. ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ ఈ వేడుకను ఆనందంగా మధుర జ్ఞాపకాలతో జరుపుకుందాం. గౌరవనీయులైన మన ఉపాధ్యాయులందరికీ వినయపూర్వక నమస్కారములతో జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి మా జీవితాలకు దారి చూపిన మహానుభావులైన మా పూజ్య ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వయసు రీత్యా ముందుగానే ఆహ్వానించేస్తాం కాబట్టి అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా? చెరో ఒకేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా, వెళ్ళరా. ఇప్పుడు కొట్టారా ధోని సిక్స్. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంతా హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే, మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే, ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని
ఆయన దగ్గరికి ఒక పెద్ద బండరాయి వచ్చింది, ఇచ్చారన్నమాట. ఇస్తే ఆయన రోజు ఆ బండరాయిని తన చుట్టూ కొడుతూనే ఉన్నాడు. ఏంటి ఆ బండరాయి అనుకునేది, ఏంటి నన్ను ఇలా కొడుతున్నాడు అని బాధపడుతూ ఉండేది. కొంతకాలానికి ఆ బండరాయి ఏమైందంటే ఒక అందమైన విగ్రహంగా మారింది. అది గుడిలోకి వెళ్ళింది. అది గుడిలో సో వీళ్ళు మనకు తెలియకుండానే టీచర్ అనే వ్యక్తి తన ఆహార్యంతో, తన వేషధారణతో, తన మాటలతో, తన పాఠంతో మనకు తెలియకుండానే మన ప్రవర్తనలో మార్పును తీసుకుని వస్తారు. వాళ్ళని అనుకరిస్తూ మనం పెరుగుతాం కాబట్టి ఇటువంటి వారిని గౌరవించుకోవడం అనేది మనకి ప్రతీతి. ఆయన దగ్గరికి ఒక పెద్ద బండరాయి వచ్చింది, ఇచ్చారన్నమాట. ఇస్తే ఆయన రోజు ఆ బండరాయిని తన చుట్టూ కొడుతూనే ఉన్నాడు. ఏంటి ఆ బండరాయి అనుకునేది, ఏంటి నన్ను ఇలా కొడుతున్నాడు అని బాధపడుతూ ఉండేది. కొంతకాలానికి ఆ బండరాయి ఏమైందంటే ఒక అందమైన విగ్రహంగా మారింది. అది గుడిలోకి వెళ్ళింది. అది గుడిలోకి వెళ్ళగానే అందరూ కూడా దాని పువ్వులతో పూజించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ బండరాయి అనుకుంది, ఇన్ని దెబ్బలు కాసి నాకు ఇంత గౌరవం వచ్చింది అని ఆ శిల్పిని కొంచెం పొగిడింది. సో ఆ బండరాయిని ఎలాగైతే దేవతలా మార్చిన శిల్పి గొప్పవాడు, మనల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన అందరూ కూడా ఆ శిల్పి లాంటి వాళ్ళే. మీరందరినీ మనం గౌరవించుకోవడం మన బాధ్యత, సంస్కారం కూడాను. మిత్రులారా, మన జీవితాల్లో వెలుగులు నింపి జ్ఞానాన్ని అందించిన, మన విజయాలకు పునాది వేసిన మన వీళ్ళు మనకు తెలియకుండానే టీచర్ అనే వ్యక్తి తన ఆహార్యంతో, తన వేషధారణతో, తన మాటలతో, తన పాఠంతో మనకు తెలియకుండానే మన ప్రవర్తనలో మార్పును తీసుకుని వస్తారు. వాళ్ళని అనుకరిస్తూ మనం పెరుగుతాం కాబట్టి ఇటువంటి వారిని గౌరవించుకోవడం అనేది సత్కరించాలని కోరుతూ లక్ష్మి గారిని, కురుటి లక్ష్మి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే. ఇక్కడ చూడండి, స్మైల్. సైడ్కి వెళ్ళండి. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే కళ్యాణి కరుణాకరీ కమలజా కళ్యాణి కళ్యాణదా కళ్యాణాద్భుత కాంచనాద్రి నిలయ కామేశ్వరి కళ్యాణి జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సలపర్షదతి దుర్గాణి విశ్వానామేవ సింధుర్దాశగ్నిః తామగ్నివన్నాం తపసోజ్వలంతీం వైరోచనీం కన్యఫలే సుదుష్టాం దుర్గాం వైవేగం శరణమహం ప్రపద్యే సితరసితరసే నమః అగ్నే త్వం పారయో నవ్యో అస్మాత్ స్వస్య కర్త దుర్గాణి విశ్వాం పూష్య పృథ్వీ బహుళాన దుర్వే భవాతు ముఖాయ. థ్యాంక్ యూ సార్.
చూడండి ఒకసారి. సాల్వా పట్టుకోండి అందరూ. వేస్తారు. ఓకే, ఇలా చూడండి. స్మైల్. ఇది చూడాలి, ఇది చూడాలి. చూడాలి ఇటు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజురా అదే బెటర్ రా. నీటి వస్తావు ఇది భూమి మీద రా. శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయ శివేంద్రియే ప్రతిష్టతి. మేడం ఇలా చూడాలి. అలా బ్యాక్ రా మీరు. ఇలా చూడండి. శతమానం భవతి శతాయ పురుషస్య కావ్యామవ్యప్రదం మణిగణైర్నాదాభిషితాం తక్కాభి. ఇలా చూడండి. ఇలా చూడండి. వన్ మోర్. రాములు బాబు చేతికి మీదకి రావాల్సింది. మానం భవతి శతాయ పురుషస్య. మీరు కొంచెం బ్యాక్ రావాలి. ఇంకా అందరూ కనబడాలి. ఆహ్వానం మేరకు ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ కూడా మా గురువులు. గురువు ఎప్పుడు కూడా అందరికీ గురువే. మా గురువులు మా ఇక్కడ ఇప్పిలి పాఠశాలకి లో అప్పుడు మీతో పాటు మీకు విద్య నేర్పించి మీకు ఉన్నత విలువలు నేర్పించి మీరు ఈ స్థానంలో ఉండడానికి కారకులైన ప్రతి గురువుకి నా పాదాభివందనం చేస్తూ నా ఎదురుగా కూర్చున్న మా విద్యార్థులు మా శిష్యులు అందరికీ కూడా శుభాశీస్సులు. ఇది చాలా ఒక మంచి అపూర్వమైన సంఘటన. ఎందుకంటే గురువు ఎప్పుడు గురువే, విద్యార్థి ఎప్పుడు విద్యార్థి. ఇప్పుడు నేను ఈ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నప్పటికీ మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంటిమెస్సీ లేదు. కానీ మీరు నాకు శిష్యులుగా, నేను మీకు గురువుగా భావించి నన్ను ఆహ్వానించి మీ గురువులతో పాటు మీకు విద్యాబుద్ధులు నేర్పించి నా గురువులతో పాటు నాకు కూడా ఒక గురువుగా భావించి నా ఆశీస్సులు పొందినందుకు మీకు భగవంతుడు ఎల్లవేళ మంచి చేయాలని కోరుతూ మీ గురువులు నేర్పించిన ఉన్నత విలువలతో మీరు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. అది ఏ స్థానమైనా ఉన్నతమైందే నా ఉద్దేశంలో. ఎందుకంటే విలువలతో కూడిన స్థానం అది. ఒకరు ఉద్యోగంలో మంచి స్థానంలో ఉండొచ్చు, మరొకరు అంతకన్నా కూడాను ఒక ఉద్యోగిగా తన కుటుంబాన్ని కొనసాగించవచ్చు. అదే మహిళలైతే ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబ రథసారథిగా వాళ్ళు ఆయా పాత్రలను వాళ్ళు పోషిస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఎందుకంటే అందరికీ కూడా మ్యారేజ్లు అయిపోయి పిల్లలతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక బాధ్యత నిర్వర్తిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడో ఉన్న పిల్లలందరూ కూడా చాలా తక్కువ టైంలోనో మా అందరికీ కూడాను మేము ఈ మీట్ చేసుకున్నామని ఇప్పుడే ఒక అమ్మాయి చెప్పింది. ఇంత తక్కువ టైంలో కూడా మీ గురువులందరినీ కూడాను ఈ సందర్భంగా మీరు ఇలాగా ఒక
అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి వారి ఆశీస్సులు పొందడం అనేది నిజంగా మీకు వచ్చిన ఆలోచనకి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడాను మీరేమిటో, మీ పేరేమిటో, మీ తాలూకా ప్రస్తుతం పనిచేస్తున్న పొజిషన్ ఏంటో కూడా నాకు తెలియదు. కానీ నాకు నమ్మకం ఉంది. ఏంటి, మీకు విలువలు నేర్పిన ఆ గురువుల తాలూకా విద్యను అభ్యసించి ఆ గురువుల దగ్గర విలువలు నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు పోషిస్తున్న పాత్ర ఏదైతే ఉందో అది ఉన్నతమైనది, సంస్కారమైనది. ఆ నమ్మకం ఇదంతా కూడా మా గురువుల మీద ఉన్న నమ్మకం. కేవలము ఒక గురువుగా ప్రతి ఉద్యోగికి కూడాను చాలా స్థానాల్లో పనిచేస్తారు. చాలా దగ్గరలో వాళ్ళు వివిధ రకాలైన ఇంకా మాకన్నా కూడాను బాధ్యతమైన పనులు చాలామంది చేస్తుంటారు. ఒక జిల్లా కలెక్టర్ అయితేనే, లేకపోతే తహసీల్దార్ గారు, లేదంటే స్టేట్ లెవెల్లో చాలా మంచి పొజిషన్లో ఉన్న చాలామంది ఉద్యోగులు అయితే ఉన్నారు. అయితే ఆ ఉద్యోగుల్ని కూడా ఏదో ఒక టైంలో గుర్తు చేసుకునే ఒకే ఒకరు గురువు. ఆ గురువుకు ఉన్న స్థానము అటువంటిది. ఆ గురువు గారి స్థానంలో ఉన్నందుకు నాకు మీ అందరి ముందు కూడా నిలబెట్టడానికి అవకాశం కల్పించిన ముఖ్యంగా మా తల్లిదండ్రుల్ని, ఆ గురువులకి మరొక్కసారి నేను పాదాభివందనం చేసుకుంటూ, మరి ఇంకేం కాదు, మీకున్న పొజిషన్ ఏంటో మీ పిల్లలకు వస్తుంది, మీకున్న ఆస్తులు ఏంటో మీ పిల్లలకు ఆటోమేటిక్గా వస్తాయి. అదంతా కూడా ఎవరు నేర్పించక్కర్లేదు, అది అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ మనం మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఒకటే, మీరు ఏవైతే ఆ విలువల్ని మీరు పొందారో ఆ విలువల్ని మీ పిల్లలకి నేర్పించండి చాలు. అదొక్కటే చాలు. మీ పిల్లలకి మిగతా ఏవి కూడా అక్కర్లేదు. ఆ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలతో వాళ్ళు మరింత విలువ, అంటే ఏదైతే మనం విలువ లేకుండా, గౌరవం లేకుండా ఒక వ్యక్తి లేదా ఒక పౌరుడు ఉండకూడదో అటువంటి స్థానాల్లో ఎవరు కూడా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎటువంటి మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడాను ఒక సంస్కారము లేదా ఒక విలువ ఏవైతే మీరు కావాలని కోరుకున్న, సమాజంలో గౌరవం కావాలని కోరుకున్న ఇవన్నీ కూడాను మీరు సమాజంలో చుట్టూ ఎంత చూసి నేర్చుకుంది కన్నా మా గురువులుగా మాతో ఒక దెబ్బేసే లేకపోతే గట్టిగా నాలో మాట్లాడో మీకు నేర్పించింది చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలకి మేము ఏ పని చెప్పినా కూడాను వాళ్ళ పని చెప్తే వెంటనే పని అంటే ఒక మంచి విషయం నేర్పించేటప్పుడు వాళ్ళు నేర్చుకోకపోతే ఖచ్చితంగా దెబ్బేస్తాం. మళ్ళీ ఆ దెబ్బేసే అవకాశం, అదృష్టము, ఆ చనువు ఎవరికి ఉంటుంది? మాకు కేవలము శిష్యులైనా మీ మీదే ఉంటుంది. అప్పటికి ఆ దెబ్బ మీకు బరువే, ఆ దెబ్బ మీకు కోపమే, ఆ దెబ్బ మీకు పౌరుషమే. కానీ ఆ దెబ్బే మీకు ఈరోజు గౌరవము, ఆ దెబ్బే, ఆ మాటలే, ఆ చీవాట్లే మీకు విలువలు, అవే మీకు సంస్కారం నేర్పిస్తానని నేను అనుకుంటున్నాను. మాకు నేను పనిచేసిన అంటే ఇప్పుడు ఆ గురువు, నేను ఇప్పుడే మేషతో చెప్తున్నాను, 2 రకాల అంటే గురువుల తరం మారిపోయింది, గురువు తాలూకు పాత్ర మారిపోయింది. అప్పుడు గురువు ఒక ఉత్కృష్టం. ఎందుకంటే రాను మన సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ అప్డేటెడ్ అవుతున్నా, కానీ దాంతోపాటు గురువు స్థానం కూడా మారిపోతుంది అని నేను ఇప్పుడే మేషర్తో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా 2000 బ్యాచ్లో ఎక్కడెక్కడో ఉండి మీ కళ్ళల్లో కానీ మీ మనసులో కానీ మీకుండే భక్తి, గురువు పట్ల ఒక అభిమానం, గౌరవము చాలా ఉన్నతమైంది. కానీ అంటే ఆ విలువలు లేదంటే ఏవైతే ఆ గౌరవము పొందిన ఆ టీచర్లు నిజంగా అదృష్టవంతులు. ఇప్పుడు నేను గురువునే, మాతో పనిచేస్తున్న చాలామంది మా పొజిషన్ ఇప్పుడు మేషారు ఉన్నారు, ఆయన ఇప్పుడు మాతో పాటు మేమందరం కూడా పనిచేస్తున్న ఈ టైంలో ఈ గురువుకున్న స్థానము చాలా డిఫరెంట్గా ఉంది. నాణానికి 2 వైపులు అయిపోయింది అసలు. ఇప్పుడు మీరు ఆ గురువు పట్ల కనిపిస్తున్న గౌరవం అనేది ప్రతి చోట కనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయకపోయినా మా టీచరు, మా తెలుగు మాస్టర్, లేకపోతే మా సోషల్ మాస్టర్, మా హెచ్ఎం గారు అని మీరు ఎక్కడో చోట ప్రస్తావన అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న పిల్లలు మాత్రము మేము ఎదురుగా కనిపించినప్పటికీ కూడా వాళ్ళకి ఇప్పుడే 10th దాటి ఇలా వస్తారు. ఇంకా రిజల్ట్ నిన్నే వచ్చింది. ఇప్పుడు చాలామంది పిల్లలు మమ్మల్ని చూసి తప్పుకునే పరిస్థితి అనేది మేము ఆ స్థానంలో ఉన్నాం ప్రజెంట్ సిచ్యుయేషన్. అయినా మేము అంటే పిల్లల తాలూకా ఆ వాల్యూస్ మారిపోతుండడానికి దానికి అనేక రకాల కారకాలు మీ అందరికీ తెలుసు. సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వాళ్ళకు ఉన్నది ఒకటే, ఆ సోషల్ మీడియా ప్రభావం. వాళ్ళు ఏమనుకున్నప్పటికీ కూడాను కానీ మేము చెప్పాల్సిన చదువుతో పాటు మేము ఏదైతే పిల్లలకు విలువలు నేర్పించాలి, విలువలు నేర్పిస్తున్నప్పటికీ కూడా ఆ విలువలను వాళ్ళు దాన్ని పూర్తిగా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అది నిజంగా మేము బాధపడుతున్న అంశమే. ఎందుకంటే
చదువు ఈరోజు కాకపోతే వస్తుంది, ఫెయిల్ అవుతారు, రేపు జీవితంలో మరొకసారి పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏవైతే జీవితంలో ఈ విలువలు నేర్చుకోరో మరి అది ఎప్పుడు కూడా విలువలు నేర్చుకునే అవకాశం మరి రాదు పిల్లలకి. మా చేతులతో మేమేమైతే 1వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు కూడా మేము గురువుగా ఎక్కడ కనిపించినా వాడు మేము పలానా ఏం చేస్తున్నాము లేకపోతే మా ఎలా ఉన్నావు అనే సంఘటనలో ఆ తాలూకు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ నేర్చుకున్నప్పుడే మేము గురువుగా మేము సంతోషిస్తాం. వాల్యూస్ లేకుండా వాళ్ళు ఎంత మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏ గురువుకి సంతోషం కాదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న గురువులందరూ కూడా నా మాటతో ఏకీపిస్తారో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ సంస్కారం, ఆ వాల్యూ అనేది మీ తల్లిదండ్రుల పట్ల, మీ పెద్దల పట్ల, లేకపోతే ఎవరైతే మీరు చూస్తున్న సమాజం పట్ల మీరు ఏవైతే చేయాలని అనుకున్నావో ఆ చిన్న గౌరవం, ఆ చిన్న వాల్యూస్ అనేవి మీ మనసులో ఉండే విధంగా మీకు అప్పటి గురువులు నేర్పించిన దానికి మీరు ఇప్పటికీ కూడాను మిమ్మల్ని ఆ గౌరవం తెచ్చిపెడుతుందని నేను అనుకుంటున్నాను. మొన్న ఒకసారి చిన్న సంఘటన, ఈ మధ్యనే రీసెంట్గా సేల్స్ గర్ల్ అనమాట అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి నాకు ఒక నిమిషం చూసి, మీది మేడం గారు మీది కోటబొమ్మలు కదా అందండి. నేను ఇంతకుముందు కోటబొమ్మల్లో వర్క్ చేశాను. కోటబొమ్మలు కదా అని భయంగా అడిగింది. అయితే ఏమ్మా నా స్టూడెంట్వా కోటబొమ్మలు అంటే, మీరు టీచర్ కదా మేడం గారు అంటే, ఆ టీచర్నే నా స్టూడెంట్వా అమ్మ అంటే, అవును మేడం గారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే ఆ స్టూడెంట్గా తను నా గురువు, మీరు పలానా టైంలో మమ్మల్ని టీచ్ చేశారని చెప్పి తను గుర్తుపెట్టినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఆ అమ్మాయి ఒక బాధ్యతాయుతంగా తను ఏ స్థానంలో ఉందని నాకు కాదు, తను ప్రస్తుతం ఒక సేల్స్ గర్లో పనిచేసి తన కుటుంబానికి పోషణ అనేది అందిస్తుంది. నేను 10th అదే కంటిన్యూ చేయలేదు మేడం గారు, అందుకే ఇక్కడ ఇలా ఉండాల్సి వచ్చింది అని తను బాధపడద్దాము. నువ్వు ఈరోజు ఈ కుటుంబానికి నువ్వు ఆధారం అయ్యావు, నీ కాళ్ళ మీద నిలబడ్డావు. అది చిన్నదో పెద్దదో మనం పనిచేస్తున్న ప్రతి పని గౌరవమైనదే నా ఉద్దేశంలో. మన కుటుంబానికి మనం ఏవైతే ఆధారం అవుతామో ప్రతిదీ కూడా గౌరవమైందే, అది చిన్న పెద్ద లేదు. అయితే చాలామంది పని చేయట్లేదు మేము కాదు, అది ఇంతకన్నా గౌరవప్రదమైంది. ఎందుకంటే ఇంట్లో పూర్తిగా ఉండి మీరు పూర్తిగా మీ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవాళ్లే. అయితే ఆ అమ్మాయి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత చిన్న మాట అంది, మేడం గారు మిమ్మల్ని పలకరించాలంటే భయం వేసింది. భయం ఎందుకమ్మా అంటే, అప్పుడట నేను జనరల్గా పిల్లల దగ్గర అయితే నేను చనువుగా ఉంటూనే చాలా అంటే కాస్త ఎక్కువ మందలిస్తూ ఉంటాను. అంటే వాళ్ళ లిమిట్ దాటకుండా ఎక్కడైతే ఉంటారో అండ్ ఎక్కడ లిమిట్స్ దాటిపోతారని కాస్త లిమిట్స్ దాటిన పిల్లలకి కాస్త గట్టిగానే మందలిస్తాను. ఆ మందలింపు అనేది వాళ్ళకి ఒక భయం ఉండాలి. అంటే టీచర్ అంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు అంటే మీకు ఎలా భయం ఉంటుందో ఆ తర్వాత మేము భయం చెప్పే హక్కు మాకే ఉంది కదా, ఆ భయం ఉంటే ఇప్పటికీ కూడా మేడం గారు మీరు టీచరా లేకపోతే మీరు ఫలానా మా టీచర్గా గురువుగా గుర్తించిన వెంటనే మిమ్మల్ని పలకరించాలంటే భయం వేసిందంటే అప్పుడు మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మేడం గారు అంటే. ఇక్కడ అంటే నేను ఇక్కడ స్ట్రిక్ట్ అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. ఆ పాప అప్పుడు తాలూకా ఏదైతే ఆ భయం అనేది ఇప్పటికీ కూడా మెయింటైన్ చేస్తుందంటే అప్పుడు స్టూడెంట్స్ తాలూకా పద్ధతి వేరు. మీలాంటి స్టూడెంట్స్ మేము ఇప్పుడు లేనందుకు నిజంగా మేము బాధపడుతున్నాము. అది నేను చెప్పేది. అంటే ఆ వాల్యూస్ కానీ ఆ తాలూకా గౌరవం కానీ ఆ భయం కానీ ఆ గ్యాప్ కానీ అప్పుడు పిల్లలకి ఎప్పటికీ కూడా మీరు అదే అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు పూర్తిగా లేదు. భయం ఖచ్చితంగా ఉండాలమ్మా. ఒక టీచర్ దగ్గర మీరు అనుకోవచ్చు భయం ఉంటే వచ్చేస్తుంది అంటే, భయం ఉండాలి, గౌరవం ఉండాలి, రెండూ ఉండాలి. అది లేని రోజు భయం ఎప్పుడైతే తగ్గుతుందో గౌరవం కూడా ఆటోమేటిక్ తగ్గుతుందని నా ఉద్దేశం. అంటే మీరు దాంతో మీరు ఏకీభవించవచ్చు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు పిల్లలకి ఏమవుతుంది తెలుసా, భయం తగ్గిపోయి పిల్లలతో అంటే టీచర్స్తో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ మిగతా వాళ్ళతోని వాళ్ళు ఓవర్గా ఇంటిమెసి పెంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ దగ్గరతనం ఎక్కువైపోతుందో ఆ పిల్లల చిన్న గీత ఎప్పుడైతే తగ్గిపోద్దో ఆటోమేటిక్గా వాళ్ళలోన సరైన వాల్యూస్ రావని నేను అనుకుంటున్నాను. ఎనీహో మీరందరూ కూడా మీ గురువులతో పాటు మమ్మల్ని కూడా పిలిచి ఇక్కడ మమ్మల్ని ఇలా ఒక గౌరవంగా ఒక గురువుగా భావించి ఆశీస్సులు తీసుకున్నందుకు మీకు అందరికీ కూడా బ్లెస్సింగ్స్ వింటూ భగవంతుడి ఆశీస్సు వల్ల మీ కుటుంబానికి మీరు మీ పిల్లలకి మంచి జరగాలని కోరుకుంటూ మీరు ఏవైతే వాల్యూస్ నేర్చుకున్నారో అవి మరింత మీ పిల్లలకు అందజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ తీసుకుంటున్నాము. మేము పిలవగానే అనారోగ్యంగా ఉన్న అసలు నడవలేని స్థితిలో ఉన్న మా ఆహ్వానాన్ని మన్నించి, అంటే మాకు ఆయన ఉండేటప్పుడే ఒక ఫ్రెండ్గా ఉండేవారు. హెడ్ మాస్టర్ అంటే హెడ్ మాస్టర్లా ఉండేవారు కాదు.
అంతకుముందు మేము హెడ్ మాస్టర్తో ఉన్నప్పుడు కొంచెం భయభక్తులతో ఉండేవారు. ఈయన వచ్చిన తర్వాత ఫ్రెండ్, మాతో చదువుకున్న వ్యక్తి ఎలాగ ఉంటాడో మాలాగే మమ్మల్ని కలిసిపోయి మాతో సరదాగా ఉండే వ్యక్తి లక్ష్మణరావు మాస్టర్ని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఇక్కడ 2001 విద్యార్థులందరూ కూడా సమ్మేళనం అయిన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. తర్వాత వేదిక మీద అలంకరించిన ఉపాధ్యాయులందరికీ కూడా, తదితరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ చాలా సుదినం. ఎందుకంటే ఇదే ఇక్కడ ఇప్పిల్లో మొదట అనుకుంటాను ఇక్కడ ఇలాగ సమ్మేళనం అవ్వడం. ఇది మీరు సమ్మేళనం అవ్వడం ఒక ఇది. తర్వాత గురువుల్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని వాళ్ళని గౌరవించడం, వాళ్ళ ఎందుకు ఆదరాభిమానాలు చూపెట్టడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మీరు చాలా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా చక్కగా మంచి డిసిప్లైన్గా వృత్తి చేసుకోండి, ఏం పర్వాలేదు. మీరు మీ పిల్లలకు కూడా మంచి నైతిక విలువలు నేర్పించండి, చదువు అదే వస్తుంది. నేను ఇక్కడ వచ్చేసరికి అంతకుముందు పర్సంటేజ్ చాలా తక్కువ ఉండేది. ఇక్కడ నేను వచ్చిన సంవత్సరం 48, తర్వాత 52 వచ్చింది. 2 years నేను ఇక్కడ పనిచేశాను యూపీ స్కూల్ నుండి వచ్చి. అప్పుడు రమణ కుమార్ గారు ఉండేవారు. సార్ అందరికీ సెల్ఫ్ సెంటర్లో 90 వచ్చింది, మాకు 48% అంటే ఆయన ఒకటే చెప్పాడు, మీ ఇప్పిలి మంచిదే బాగా వచ్చిందయ్యా. జంబలింగ్ స్కూల్, కొందరికి 5గురికి అరసవెల్లి, 5గురికి టీపీఎం, ఒక 5గురికి చేపల వీధి, మీ అందరికీ గుర్తుంటుంది. అందరికీ ఓ దగ్గర లేదు అప్పుడు ఇక్కడ సెల్ఫ్ సెంటర్లు లేవు. అంచేత మీరు మీ పిల్లలు బాగా చదివారయ్యా అన్నాడు ఆయన. 48-52% వచ్చిందంటే మీ పిల్లలు బాగా చదివినట్టే లెక్క, నువ్వే మరి భయపడకు అన్నాడు. ఎలాగా అన్నాడు ఆయన. లేదు సార్ మాకు కొంచెం అందరికి 90 వచ్చేసారు. 90 వస్తాయి వాళ్ళకి. మీరు సెల్ఫ్ జంబలింగ్ స్కూల్ అక్కడక్కడ వేసారు. అందులోకి గొప్ప స్ట్రిక్ట్ అక్కడ అప్పుడు వీళ్ళు ఉన్న మీ సెంటర్ టీచర్స్ నాకు తెలుసు. అరసవిల్లి ప్రతాపరావు గొప్ప స్ట్రిక్ట్, చేపల వీధిలో ఆవిడ స్ట్రిక్ట్, టీపీఎం స్కూల్ ఆయన స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్గా జరిపించారు పరిస్థితులు. అయినా 52 వచ్చింది మనకి ఇప్పిలి. చాలా బాగా చదివారయ్యా మీ పిల్లలు అని నాకు అప్పుడే రమణ కుమార్ మెచ్చుకున్నాడు, మాకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆయన. నేను రానన్నాను, నా హెల్త్ బాగోలేదయ్యా నేను రానంటే మన రామారావు ఏం చేశాడంటే, రండి మేష్ గారు మీరు ఒకసారి ఒక అరగంట వచ్చి వెళ్ళిపోండి, మీరు పర్వాలేదు రండి మేష్ గారు అన్నాడు. సర్లే మీరందరూ మరి ఒకసారి మిమ్మల్ని కూడా చూసినట్టు ఉంటుంది అని అలాగొచ్చాను. నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ అందరికీ కూడా మీ పిల్లల్ని బాగా చదివించండి, చదువు అదే వస్తుంది. మొదట్లో రాదు, అలాగ ఉంటే మంచి మంచి ర్యాంకులు వస్తాయి పిల్లలకి. ఇప్పుడు చాలా బాగా చదువుతున్నారు. పూర్వం రాగానే 1వ క్లాసులో వేసి కానీ తెలివైనడు అయిపోయాడు. అలాగ అందరూ తెలివైనడు అవుతారు, బాగా చదువుతారు. నా ఆశీస్సులు మా గురువులు, ముఖ్యంగా మీరు గురువుల పట్ల చూపెట్టిన ప్రేమాభిమానాలకి మేము ముఖ్యంగా నేను చాలా సంతోషిస్తున్నాను. నా ఆశీస్సులు ఎప్పుడు నా ఆశీస్సులే కాదు, గురువుల ఆశీస్సులు అందరూ ఎప్పుడు మీకు ఉంటాయి. కాబట్టి మీ అందరూ ఆయురారోగ్యాలతోనే మీరు మీ పిల్లలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నేను సదా ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. థ్యాంక్ సార్. బలరాంపురం అనగానే నాయన రా 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 అనేసి గేట్ దగ్గర చూడగానే ఆయన వయసుకి లేచి నిలబడి ఎంతో సంతోషంగా తన పిల్లల కంటే ఎక్కువ వాళ్ళు వచ్చినట్టు చాలా ఉప్పొంగిపోయారు. మమ్మల్ని చూసి చాలా ఆనందపడ్డారు. అది చూసిన తర్వాత ఇటువంటి వాళ్ళకి మేము ఏం చేసినా తక్కువే, ఎలా చేసినా తక్కువే అనిపించింది. ఏదో మాకున్నంతలో మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం సార్. తర్వాత ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అహరహరం శ్రమించి రౌండ్ రాలేదు నిత్యం శ్రమించి తక్కువ కాలంలో, అతి తక్కువ కాలంలో ఆ నెంబర్లు సేకరించి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఇటువంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఇప్పుడే రామారావు చెప్పాడు, అప్పట్లో 200 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, ఈ 200 మందిని కూడా ఎలా కంట్రోల్ చేశారు అనేటటువంటి విషయంలో రామారావు ఏమో సందిగ్ధాన్ని వెలిగించాడు. అప్పట్లో మా శక్తి సామర్థ్యాలు కాదు, అది అంతా మీ సంస్కారం, మీ వినయ విధేయతలు,
అంతే తప్ప నా గొప్పతనం ఏం కాదు. ఎందుకంటే అప్పట్లో మేడం గారు చెప్పినట్టు విద్యార్థుల తాలూకా సంస్కారం, విద్యార్థుల తాలూకా విలువలు ఇవన్నీ కూడా వేరే విధంగా ఉండేది. ఇప్పట్లాగా ఎదురు తిరిగేటటువంటి విద్యార్థులు ఎవరూ లేరు. అప్పట్లో ఎంతటి రాజు కొడుకైనా సరే ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల దగ్గర చాలా వినయ విధేయతతో ఉండి విద్యాభివృద్ధిని నేర్చుకునేవాడు. నాకు బాగా గుర్తుంది, చాలామంది విద్యార్థులకి నేను చాలా రకాలుగా దండించాను. వాళ్ళని వీపు ఉంచేసి చితగ్గొట్టేవాడిని. నాకు ఆ పేరు కూడా ఉంది, బాగా కొడతారు మాస్టర్ గారు అని. బాగా కొట్టేవాడిని కూడా. అయితే నేను కొట్టిన దాంట్లో పిల్లల మీద ఏమాత్రం కూడా ద్వేషంతో కొట్టేది కాదు, ప్రేమతోనే. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా అప్పటి గురువులకి ప్రేమ అనేటటువంటిది విద్యార్థుల పట్ల ఉండేది. ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు సోషల్ మీడియా గురి ప్రభావంతో వేరే విధంగా ఉండొచ్చును. కానీ అప్పట్లో ఏంటనంటే తన శిష్యులు తనకంటే ఉన్నతులు కావాలి అనేటటువంటి కోరిక ఉపాధ్యాయుల్లో ఉండేది గురువులకి. అందుకే గురువుకి నిత్యంతో పోలుస్తారు, గురువుని నిత్యంతో పోలుస్తారు. ఎందుకంటే నిచ్చెన ఎక్కి అందరూ కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతుంటారు, ఎంత ఎత్తుకైనా వెళ్ళిపోతుంటారు. కానీ నిచ్చెన మాత్రం అక్కడే ఉంటుంది. నిచ్చెన ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళదు. ఆ ల్యాడర్ అనేటటువంటిది తన మీద తనను ఉపయోగించుకొని ఇతరులు అంటే విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గురువుని చాలామంది అటువంటి గురువులు అప్పట్లో ఉండేవాళ్ళు, అటువంటి శిష్యులు కూడా ఉండేవాళ్ళు. విద్యార్థుల్లో వినయ విధేయతలు అలా ఉండేవి. కాబట్టి ఈనాడు ఇటువంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ మర్చిపోకుండా సన్మానించినందుకు మీ అందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు, మరోసారి నా ఆశీస్సులు, హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎప్పుడూ కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పేసి. సమాజానికి ఉపయోగపడినటువంటి సర్వీస్ లేదు. ప్రతిదీ రిక్షా కార్మికుడు ఉన్నాడనంటే సమాజానికి ఉపయోగపడినటువంటి వాడు, వ్యవసాయదారుడు ఉన్నాడంటే సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి వాడు, అన్నం పెడుతున్నటువంటి వాడు. అలాగే ఒక పోలీస్ అధికారి ఉన్నాడంటే సమాజాన్ని ఒక క్రమశిక్షణతో ఉంచవలసినటువంటి వాడు. అలాంటి వేరువేరు స్థానాల్లో ఉన్నామని ఎవ్వరూ కూడా బాధపడకుండా అందరూ కూడా కలిసి మెలిసి సమాజంలో ఉండేటట్టు విధంగాను మీ విలువల్ని పెంచుకుంటూ మీరు మీ స్థానంలో ఉండి మీ పిల్లలకి మీ విలువలనేమో మీరు నేర్చుకున్నటువంటి విలువల్ని అందిస్తారని చెప్పేసి మరోసారి కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు అందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మాస్టర్ నా పేరు తెలీదు, పిలిస్తే సైన్స్ మాస్టారు లేకపోతే అయ్యప్ప మాస్టర్ అంతే. అయితే 1/8/1998లో ఇక్కడ జాయిన్ అయ్యాను. మీరు 8th క్లాస్. అప్పుడు క్లాసు కిటకిటలు ఆడుతుండేది. ఇదే క్లాస్ రూమ్. మీకు గుర్తుందో లేదో కానీ వరుసగా నేను చెప్తున్నాను, అది 6th క్లాసు, ఇది 7th క్లాసు, ఇది 8th క్లాస్ అని. అందువలన మీరు గుర్తుపెట్టుకొని పిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సంస్కృతి నేర్పినటువంటి మీ గురువులకి నమస్కారం. అయితే అప్పటి నుండి 3 సంవత్సరాలు అంటే 8th, 9th, 10th మీకు ఇంగ్లీషు, ఎన్ఎస్, పిఎస్ నేనే బోధించేవాడిని. ఇంక ఇది సరిపోక 6-7 తరగతుల్లో మనకు మేడమ్స్ ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వలన, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన ఒకరు సెలవు పెడితే 6వ తరగతికి 7వ తరగతికి వెళ్ళేవాడిని. అక్కడ ఇంగ్లీషు, మళ్ళీ అక్కడ సైన్సు. అంటే వెంకటలక్ష్మి మాస్టర్ సెలవు పెట్టినప్పుడు అవి ఏవేవి టీచ్ చేస్తున్నవాళ్ళో ఆ క్లాసులకు కూడా వెళ్ళేవాడు. అయితే మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు స్కూలు గోయింగ్ చిల్డ్రను, వాళ్ళకి సెలవులు మనకంటే కొద్దిగా ఎక్కువ ఉండేవి. పిల్లల్ని తీసుకొని వచ్చేవాడిని. నేను క్లాసులకు వెళ్ళిపోతే మళ్ళీ నేను 9:30, 9:10 క్లాస్కి వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం నేను 1 గంటకి రూమ్కి వెళ్ళేవాడిని, స్టాఫ్ రూమ్కి. అంతవరకు పిల్లల్ని చూసుకునేవాడు మన వందాక్షమ్మ గారే.
వాళ్ళ బాగోగులు అన్నీ కూడా ఆమె చూసుకునేది. ఒక వారం రోజుల వరకు వచ్చేవాళ్ళు. పిల్లలు వచ్చి హెడ్ మాస్టర్ కూడా అప్పటికి మా పిల్లలే, సొంత పిల్లలు కామం వలన పుట్టిన పిల్లలు అంటారు, మీరేమో ప్రేమ పిల్లలు. ఇది మన పుట్టపర్తి సాయిబాబా గారు చెప్తే విన్నాను నేను. కాబట్టి మా సొంత పిల్లలు ఎలాగో మీరు అంతకంటే ఎక్కువ. సొంత పిల్లలకు అన్నాం కాబట్టి ఏదో చేస్తున్నారు, చదివిస్తున్నారు, డబ్బులు పెడుతున్నారు అంటారు. మీరు మాత్రం అలా కాదు, జీవితాంతం గుర్తుపెట్టి మా మాస్టారు అని అనగానే అలర్ట్ అయిపోతారు. మేము కూడా అంతే. మేము చదువుకున్న రోజుల్లో ఉన్నటువంటి మా గురువు గారిని ఎప్పటికీ ఒక 5 సార్లు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని టెక్కల్లో ఉన్న వాళ్ళని, ఆయుష్ ఉన్న వాళ్ళని అందరినీ పిలిచి సన్మానం చేస్తూనే ఉన్నాం. నాకు హై స్కూల్ ఇదే లాస్ట్, ఇప్పిలే ఇక్కడ నుండే ప్రమోషన్ మీద వెళ్ళాను. అందువలన ఈ గడ్డ అంటే నాకు చాలా ప్రాణం, ప్రీతి కూడా. ఎందుకు ప్రమోషన్ వచ్చింది, ఉన్నత ఉద్యోగం వచ్చింది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2001 మేలో జరుగుతున్నాయి. మన పిల్లలు ఒక 4-5 తప్పిపోయారు. ఎందుకు జంబ్లింగ్ సెంటర్లో చెప్పారు కదా మాస్టర్. అప్పుడు నేను PSNMS స్కూల్లో ఇన్విజిలేషన్కి వెళ్ళాను. నాకు గుర్తుంది, లక్ష్మి పరీక్షలు రాసింది, లక్ష్మితో పాటు ఇంకెవరు రాశారో నాకు గుర్తులేదు. 4-5 ఆ రూమ్లో ఉన్నారు. నేను ఇన్విజిలేషన్కి వెళ్ళాను. వాళ్ళ పరీక్షలు ఏమైపోయాయో డోర్ దగ్గర నేను నిల్చుంటాను, మీరు రాయండి అన్నాను. వాళ్ళని దాటించాము. నాకు నెక్స్ట్ డేకే ప్రమోషన్ వచ్చింది, 1వ తేదీకి. అంటే 31న వచ్చింది. రవి పట్టుకొని వచ్చాడు ఆర్డర్. మన లక్ష్మణరావు గారి హెడ్ మాస్టర్ గారు ఇంట్లోనే ఉదయం రిలీవ్ అయ్యి నేను టెక్నికల్ కాలేజీలో జాయిన్ అయిపోయాను. తర్వాత పిల్లలు చాలామంది కనిపించేవాళ్ళు. ముఖ్యంగా ఈ అబ్బాయి, నేను శ్రీకాకుళంలో ఒక 15 ఏళ్ళు ఉన్నాను, అప్పుడు కనిపించేవాడు. అందుకు రాగానే తన ముఖం గుర్తుపట్టాను నేను. ఎందుకంటే పెద్ద చేంజ్ కూడా లేదు తను. అప్పుడు ఎలా ఉన్నాడు, ఆకారం మారింది తప్ప, పొడవయ్యాడు తప్ప, చుట్టుకొలత పెరిగింది ఎంతో కొద్దిగా తప్ప ఏ మార్పులు లేవు. నాకంటే ముందు నెత్తి మీద తనకెక్కువ రాలిపోయింది. అంటే ఆలోచనలు ఎక్కువైపోతే ఇవన్నీ ఎక్కువైపోతాయి అంట. అంటే ఏమంటున్నానో, ఆలోచనలు తగ్గించుకోవాలి. పని అంటే మనం చేసేటువంటి కర్మల మీద దృష్టి పెట్టాలి. అవి ఎలాంటి కర్మలు అవ్వాలి, సత్కర్మలు అవ్వాలి. ఎవరికి ఎటువంటి హాని చేయనివి, మనకి ఉపయోగపడుతూ ఇతరులకు ఉపయోగపడేటువంటి సద్గుణాలతో ఉన్నటువంటి కర్మలను ఆచరించాలి. అంటే అదే చెప్పి మనం ఏ కర్మ చేస్తామో అలాంటి ఫలితమే మనకు వస్తుంది. దేవుడిని మొక్కక్కర్లేదు, దెయ్యాలను పూజించక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మన పనిని మనము సక్రంగా నిర్వర్తించుకుంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటాయి. మనం చేసేటువంటి కర్మల్లో ఎక్కడ తేడా వచ్చినా, పుణ్యం చేస్తే పుణ్యమే, పాపం చేస్తే పాపమే. దేనంత అదే. పుణ్యం చేసిన నాలు దాని ఫలితం ఒకటి ఉంటుంది. ఏదైనా మనం కర్మల్లో లోపం ఉండి ఏమైనా తప్పులు చేస్తే దాని ఫలితము ఉంటుంది. పుణ్యం ఎక్కువ చేశాను, పాపం తక్కువ చేశాను, దేని వాటా దానివే. అంతేగాని పాపాన్ని పుణ్యం చేత భర్తీ అవ్వదు. దేని కర్మలు అది కర్మ ఫలితము తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు ఎక్కువ ఏంటంటే ఖాళీ లేక క్లాస్ రూమ్లో మీకు విద్యాబోధన మీద ఎక్కువగా దృష్టి పెట్టేవాళ్ళము. అప్పుడప్పుడు ఇలాంటి మీకు మోరల్ వాల్యూస్ అనే క్లాస్ ఒకటి ఉండేది, ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ క్లాస్ అని చివరి క్లాసులో ఉంచేవాళ్ళం. అప్పుడప్పుడు కూడా దానికి బోధనలు జరిగేవి. అయితే ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి అప్పుడున్న విద్యార్థులు కంపేర్ చేస్తే, అప్పుడు మీలో కొద్దిమందే చిల్లరగా ఉండడం, అల్లరి చేయడం, వినకపోవడం అవి ఉండేవి. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు 90% మంది అలాంటి వాళ్ళే, ఒక 10% మందే ఉన్నారు చదువుకోవాలని ఆశతో వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్లో బాగుంటారు, సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత వాళ్ళు పోతారు. కారణం ఏంటో తెలుసా? మొబైల్ ఫోన్లు. అర్థమైందా? దీనివలన మొత్తం అన్ని తరాలు కూడా పాడైపోతున్నాయి. దానివల్లనే తప్పుదారి పట్టేస్తున్నారు పిల్లలు. అందువలన మేము సగర్వంగా చెప్పుకుంటాం, హై స్కూల్లో పనిచేసినప్పుడు మా విద్యార్థులు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, సివిల్ సర్వెంట్లు అయ్యారు, ఆ స్థాయిలకు వెళ్ళారని చెప్పుకోగలుగుతున్నాం. కానీ జూనియర్ కాలేజీల్లోకి వెళ్ళిన తర్వాత 25 ఏళ్ళ నుండి చేస్తున్నాను, ఒక్కరిని కూడా ఈ స్థాయి మనుషులు అయినట్టు నేను చెప్పడానికి ఎవరు మాకు లేరు. అంటే ఎందుకు జూనియర్ కాలేజీల్లోకి ప్రమోషన్ అనేది వెళ్ళామా, ఎంత దురదృష్టం, ఎంత పాపం చేసుకున్నామని ఈ రోజుకి బాధపడుతూ ఉంటాం. అంటే విద్యార్థుల పరిస్థితి అలా తయారైంది. మేడం గారు కూడా అంటున్నారు, ఇప్పుడు పరిస్థితులు ఇక్కడ కూడా బాగోలేదు హై స్కూల్ అని. హై స్కూల్లో కొంత భయభక్తులు ఉంటాయి, చెప్తే వింటారు, కొట్టగలము, తిట్టగలం. నేనైతే పెద్దగా ఎవరిని కొట్టను, చదవలేదని అల్లరి చేశారని కూడా కానీ ఇతర విద్యార్థుల మీద ఎవరైనా దాడి చేసి నాకు బలం ఉంది కదా అని ఎవరైనా చేస్తే మాత్రం అప్పుడు విరగదీస్తాంత. అలాంటిది ఒకటి ఇక్కడ జరిగింది. తారకేశ్వరరావు, వాడు మీ క్లాసా, జూనియరా, సీనియర్ నాకు గుర్తులేదు, మీ క్లాసేనా? వాడికి ఇక్కడే వీపు వచ్చి, అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాను, కొట్టకూడదు, తిట్టకూడదు,
అయినా సరే పక్కన పెట్టి వాడికి ఎవడ కొట్టాడో మరి నాకు గుర్తులేదు, కానీ వాడికి ఆ రోజు రౌండ్ వేసాను. అందువలన ఇప్పుడు మేము కనీసం ఒక మాట అనడానికి కూడా వీల్లేని పరిస్థితి. మా నోర్లు కట్టేశారు, మా చేతులు కట్టేశారు, మా ఆలోచనలు కట్టేశారు. పాఠం చెప్తుంటే ఏమంటారో తెలిసినప్పుడు విద్యార్థులు ఎందుకంటే అవన్నీ చెప్పేస్తున్నారు, మాకేంటి వస్తాయో రాదు, ఏంటి పరీక్షలో ఏం పడతాయి అవే చెప్పండి, మాకు అవి చాలు. దేనికి? చదివడానికి కాదు, మైక్రో జిరాక్స్లు తీసి కాపీ కొట్టడానికి. అర్థమైందా? ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి నోట్స్ ఇచ్చి చదవండి అని 10 రోజులు చదివించినా చదవరు. బుర్ర లేదంటే ఉంది కానీ చదవరు. ఫోన్లో ఫోటోలు తీసుకుంటారు, యూనిట్ టెస్టులు పెట్టినా సరే కాపీలు కొట్టి రాసేస్తారు. అంటే అలా తయారయ్యారు. ఎందుకు తయారయ్యారో ఏమవుద్దో సమాజం మాకు భయంగా ఉంది. అంటే ఇప్పుడు మీకు ఎందుకు నేను హెచ్చరిస్తున్నానంటే, ఈరోజు 2021 విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సభావేదికను అలంకరించినటువంటి నాటి హెచ్ఎం మా గురువు గారు చక్రధర మేషారికి, సింహాచలం మేషారికి, నరసింహపురం మేషారికి, వనజాక్ష పిన్నికి, రవికుమార్ రవి అప్పుడు కూడా మేము రవి అనే వాళ్ళం, మాకు కూడా ఎటుగా చేసేవారు రవి గారికి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థిని మీ అందరికి కూడా నా శుభాశిస్సులు. నాకు కూడా టీచింగ్ ఫీల్డ్లో ఫస్ట్ వానమాలు నేర్చుకున్నది మీ బ్యాచ్తోనే. ఎందుకంటే మా అప్పట్లో ఊర్లో చూసి చెప్పేవాడిని, కానీ హై స్కూల్లో పాఠాలు చెప్పడం మొట్టమొదటి బ్యాచ్ మీదే. అప్పట్లో మీకు బాగా గుర్తుండొచ్చు, లెక్కల మేషారు మీకు లేరు అప్పుడు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఆర్ట్స్ కాలేజీలో. అప్పుడు లక్ష్మణరావు మేషారు ఏంటంటే హెచ్ఎంగా చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరైతే చూసి చెప్పేవారో వాళ్ళందరికీ సార్ కవర్ పెట్టేసి, మీ పిల్లలే కదా, మీ ఇక్కడ లెక్కల మేషారు లేరు, మెయిన్ సబ్జెక్ట్ అదే కదా, సో పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి అలా మా అందరికీ చెప్తున్నప్పుడు సార్ ఒక మాటతో నేను బెండ్ అయ్యాను. ఏంటంటే మీ ఏరియా మీ పిల్లలు కాబట్టి మీరే కొంచెం డబ్బుల కోసం ఆలోచించకుండా పాఠం చెప్పి వాళ్ళని ఒక వృద్ధిలోకి తండి అని చెప్పి సార్ నాకు ఒక మాట చెప్పారు. సో ఆ మాట మన ఏరియాని మనం చేద్దాం, మనకు అవకాశం ఉంది కాబట్టి, లేకపోతే మనం ఏం చేయలేం. అప్పటికి నేను చెప్తున్నాం కాబట్టి, కొత్తగా ఇందులో సబ్జెక్ట్ కూడా నేర్చుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అక్కడ చెప్తున్న సబ్జెక్ట్ ఎక్కడే చెప్పాలి కాబట్టి. కాకపోతే ఏంటంటే ట్యూషన్కి వచ్చేసరికి తక్కువ మంది పిల్లలు ఉంటారు, క్లాస్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. నాకు కూడా ఒక టీచింగ్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పేసి ఆయన అమౌంట్ కోసం ఎంత ఇస్తామని చెప్పలేదు, నేను కూడా అడగలేదు. ఆయన ఆ మాట అనగానే మీ ఏరియా మీ పిల్లలు మీ ఇష్టం అన్నారు సార్. సో మన ఏరియా మన పిల్లలు కాబట్టి ఆ రకంగానే నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నటువంటి టీచింగ్ స్కిల్స్ అనేవి నాకు ఇప్పుడు ఈరోజు చాలా ఉపయోగపడ్డాయి. ఇక్కడ నేను సుమారు ఒక 3-4 ఇయర్స్ చేశాను నేను. అలాగే అక్కడ నుంచి శాంతినికేతన కాలేజీలో ఒక 11 సంవత్సరాలు మ్యాథ్స్ లెక్చర్గా చేశాను. 2016 తరువాతను నేనే శ్రీకాకుళంలో సొంతంగా ఒక అకాడమీని ప్రారంభించి నేటికి శ్రీకాకుళంలోనే ఒక మిత్ర అకాడమీ నెంబర్ 1గా తీర్చిదిద్దామంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి వానమాల నాకు ఉపయోగపడ్డాయి. నాకు పాఠాలు చెప్పినటువంటి టీచర్స్ తలకు ఆశీస్సులే ఈరోజు ఇలా నిలబడి మీ ముందు మాట్లాడుతున్నానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ చాలా నేను ఇప్పుడు బాధేసేవాళ్ళం. ఇక్కడే పక్కన సరుడు కర్రలు పట్టుకొని వచ్చి, ఎందుకంటే మ్యాథ్స్ అది మెయిన్ సబ్జెక్టు, రాకపోతే విపరీతమైన దెబ్బలు కొట్టేవాడిని. అలాగే ఇండిసిప్లిన్గా ఉంటే విపరీతంగా దెబ్బలు కొట్టేవాడు. కానీ మీ కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మేము కొడతాం, మీ పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు కొట్టగలం ఏంటి, కొడితే వెంటనే మరుసటి రోజు ఒక గ్యాంగ్ వచ్చేస్తారు స్కూల్కి. ఎవడ్రా మావిడ కొడని చెప్పేసి, ఇంకా మరి ఏ మ్యాస్టర్ని కూడా అడగండి, ఎవడ్రా మావిడ కొడని చెప్పేసి ప్రిన్సిపల్ ముందు కూర్చొని రమ్మని చెప్పండి అని చెప్పి అంటారు వాళ్ళు. కానీ అప్పట్లో అటువంటి కంప్లైంట్స్ ఉండేవి కాదు. మేము బాధేమంటే అది మా కోసమని చెప్పేసి మీరు అర్థం చేసుకునేటటువంటి విధానము ఇప్పటికీ మాకు గుర్తు చేస్తాం. లంక భాస్కర్ అంటాడు, సార్ మీరు అప్పుడు కొట్టిన దెబ్బలు మాకు ఇప్పటికీ గుర్తు చేశారు, బాధేసేవారు, మాది అలా బాడీ మొండి తెరిపోయిందని చెప్పేసి ఆ దెబ్బలకి అప్పుడప్పుడు జోకులు వేస్తుంటాడు. ఆ రకంగా మేము చేసామంటే అర్థమేంటి, మీ డెవలప్మెంట్ కోసం. టీచర్ అయినా పేరెంట్స్ అయినా మనకు ఒక మాట చెప్తున్నారంటే అది కేవలం మన కోసమే. ఆ రకంగా మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. మిమ్మల్ని చూస్తే మా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఫీలింగ్ మాకు, అదే ఒక టీచర్గా హ్యాపీ ఫీల్ అవుతామన్నమాట. సో అయితే మనం అందరం ఒకే ఏరియా వాళ్ళం కాబట్టి మీ అందరికీ ఒక చిన్న సూచన.
మీ అందరూ ఎలాగా ఒక కలిశారు కాబట్టి మీ అందరూ పెర్ ఇయర్ పెర్ హెడ్ ఎంతో ఒకంత ఇన్కమ్ అమౌంట్ వేసుకొని ఒక గ్రూప్గా ఆ అమౌంట్ అనేది మీలో మీరు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నా లేదంటే మన విలేజెస్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా దానికి మీరు సహాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విన్నపం. ఎందుకంటే మీకు తెలుసు 2021 మే 13 మా ఊరికి చెందినటువంటి కనుగలవానిపేట శ్రీనివాసర్ చనిపోయారు. కనుగలు శ్రీనివాసర్ ఆయన ఊర్లో ట్యూషన్ చెప్పేవారు, కొన్ని ప్రైవేట్ స్కూల్లో చేసేవారు. అప్పటికి అతనికి 6 years ఒక పాప, 4 years ఒక పాప, చాలా చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు కూడా. మా అందరికి కొంచెం మాతో పాటు తిరిగేవాడు, కొంచెం మనసు కలిసి వేసింది. మేమందరం మా విలేజ్లో కొంతమంది అందరం కలిపి ఒక నిర్ణయంకి వచ్చాం, మనం ఏమైనా చేయగలం మా ఫ్యామిలీ కంటే. అప్పటికి మనకు కూడా తక్కువ పొజిషన్లో ఉన్నాం. సో నేనేమనుకున్నానంటే మనం ముందుకు వెళ్దాం, ఎంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేద్దాం. వాడికి నా కామన్ ఫ్రెండ్ ఒక 30,000 ఇస్తామన్నాడు. సో 1 lakh కలెక్ట్ చేసేసి 2 ఆడపిల్లల పేరున 50-50 వేద్దామని చెప్పేసి ఆలోచనతో నేను రంగంలో దిగాను. సో అప్పుడు ఫస్ట్ మనకి కంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తి సింహాచలం సారే. ఫస్ట్ సార్కే నేను ఫోన్ చేశాను. అప్పటికి ఆయన కొయ్యాం జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఎఫ్ఎస్సీగా చేస్తున్నారు. ఫస్ట్ నేను మన కొయ్యాన్ రామారావు చెప్పాడు, సార్కి ఒకసారి ఫోన్ చేయి అప్పుడు సున్నానని చెప్పేసి. వెంటనే సార్ నెంబర్ అవ్వగానే చేశాను సార్కి. ఫస్ట్ అప్పుడు సున్నా తప్పనిసరిగా ఇస్తానని చెప్పేసి వెంటనే ఆయన ఫోన్పే చేశారు నాకు. ఆయన మొట్టమొదటి కంట్రిబ్యూషన్ తర్వాత అది సుమారుకి నేను 1,00,000 అనుకున్నాను, యాక్చువల్గా 70,000 అనుకున్నాను. ఆయనకు 30,000 ఇస్తే 50 చేద్దామని చెప్పేసి అది 2,15,000 రూపాయలు కలెక్షన్ చేశాం మేము. అందరూ కోఆపరేట్ చేశారు. ఫోన్ కొట్టగానే లేదు అనేటటువంటి మాట లేకుండా చేద్దాం అని చెప్పేసి అందరూ కూడా చెరువు చేయి వేశారు. అది 2,15,000 రూపాయలు అయ్యింది. వాళ్ళకి 2 ఆడపిల్లల పేరున చెరువు 1,00,000 వేసాం. ఇక్కడ అరసవిల్లి ఏపీజీ బ్యాంకులో మిగతా 15,000 ఉంటే వాళ్ళ అమ్మగారి చేతిలో పెట్టిస్తాం. ఇప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఒక్కడినైతే ఆ అమౌంట్ చేయలేము, మనం ఇది సాధ్యం కాదు నా పరిస్థితిని బట్టి. అయితే ఇలా చెరువు చేయి వేశారు కాబట్టి ఆ కార్యక్రమం మనం చేయగలిగాం. తర్వాత ఏంటంటే లాస్ట్ ఇయర్ అదొకటి. రెండవది ఏంటంటే లాస్ట్ ఇయర్ విజయవాడలో చాలా భారీ ఎత్తున వరదలు వచ్చాయి. మనం అందరం చూసాం, పేపర్లో చూసాం, టీవీల్లో చూసాం. మన బంధువులు కూడా మన ఇప్పులి, కనుగలవానిపేట, బలివాడ, సో మన బంధువులు కూడా వరదలకి దొరికిపోయేటటువంటి కుటుంబాలు ఉన్నాయి. నేను మీలాగే పేపర్ చదువుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ చూశాను, టీవీలో చూశాను. కొంచెం నాకు అదొకలా అనిపించింది. వెంటనే మా ఇంట్లో చెప్పాం, మనం ఏమైనా చేయగలమా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. అది అలా చిన్న వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఆ 20,000 అనుకుని 1,00,000 రూపాయలు కలెక్షన్ అయ్యింది. దట్ రెండవది. మా ఊర్లో రైస్ కలెక్ట్ చేసాం, ఇప్పుల్లో రైస్ కలెక్ట్ చేసాం. అలాగే వప్పంగా నా స్టూడెంట్స్ ఉంటే, నా చూసిన స్టూడెంట్స్ ఉంటే అక్కడ కలెక్ట్ చేశారు. ఈ రకంగా రైస్ అనమాట ఒక 1,500 kgs అయ్యింది. మా చూసిన పిల్లలతో ఇంచుమించుగా మా శ్రీకాకుళంలో ఒక 2 కంట్రిబ్యూట్ చేస్తారు. 10 bags రైస్ ప్యాకెట్స్. ఇలాగ ఒక కుటుంబానికి ఒక 4 రోజులు సరిపడేటటువంటి నిత్యావసర సరుకులు ఇచ్చాం, బట్టలు ఇచ్చాం, ఒక రైస్ 25 kgs రైస్ ప్యాకెట్ ఇచ్చాం. ఇక్కడ నుంచి విజయవాడ ఒక పెద్ద ట్రావెల్ బుక్ చేసుకుని వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎదురవ్వకూడదు, ఎదురు పడితే మన వంతు సహాయ సహకారాలు చేయడానికి మనం ఒక్కలమైతే చేయలేము. కాబట్టి మీ అందరూ కలిశారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమం. నా పేరు వాసుపల్లి రామారావు అండి. నేను సెకండరీ గ్రేడ్ టీచర్గా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కోనపూర్పేటలో పనిచేస్తాను. పిలిచేవారు. కొంతమంది సాయిరాజ్ అనేసరికి ఈ మాసం చాలా మంచిగా ఈ విషయాలు కొట్టుకోవడం అనిపించేది. పెద్ద అయిన తర్వాత ఇట్లా అనిపించేది. అక్షరాలు గుర్తిస్తున్నప్పుడు తెలియలేదు, మా జీవితాలను మలుపు తిప్పుతున్నారని. పాప దించుకున్నప్పుడు తెలియలేదు, మాపై బాధ్యతను పెంచుతున్నారని. చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు, మా చేతులకు పదులు పెడుతున్నారని.
ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు మాలో ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఈ క్షణం తెలుస్తుంది మాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, ఒక మహాశక్తిగా మలిచారని. కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తిని మీ అనురాగానికి రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా? చెరోకేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా వెళ్ళరా. ఇప్పుడు కొట్టాడ్రా ధోని 6. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే, మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే, ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు
ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా. దానికి ఒక 1 వీక్ బ్యాక్ జస్ట్ సండే జస్ట్ ఒక 7-8 మెంబర్స్ వచ్చి ప్లాన్ చేసుకున్నాం. సింపుల్ ప్లానింగ్, జస్ట్ ప్లానే చేసాం. దాన్ని అంతా ఆచరించింది కానీ ఓన్లీ 1 man షో. అర్థమైందా? ఓన్లీ ప్లానింగ్ ఇచ్చి తిరగడం చాలా ఈజీ. అన్నీ ప్రిపేర్ చేయడం, ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? దానికోసం చాలా ప్రిపేర్ చేశాడు. ఒక 1 and only 1 man ఆర్మీస్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు కాలం లేదు. పాత కాలంలో ఏదైతే అంటే పాత కాలంలో ఏదైతే ఉండేది ఆ బంధం ఏదైతే మంది ఉందో అందరం కలిసి ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం, సంతోషం. ఓకే, ఈ 1 man షోకి కొద్దిగా ఏదో మన తరఫున మన రామారావుకి ఏదైనా సన్మానంగా ఏదో చేద్దాం. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే, సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే. గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే, గుమ్మంలోనే వాలేనంట దేవాలయం, చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లు బుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే.
తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ ಚೆಲಿಮಿಕಿ ನೆಲವೈ